ఫస్ట్ టైం నా వీడియోస్కి నెగిటివ్ కామెంట్స్ వచ్చినాయి. ఒక పేరెంట్ అసలు ఆ పేరెంట్కి అట్లా ఎట్లా మాట్లాడబుద్ది అయిందో నాకైతే అర్థం కావట్లా. అంటే నీ వీడియోస్ చూసి నేను మా పిల్లోని అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకున్నాను అన్నాడు. స్టడీ గురించి ఎక్కువ ఒత్తిడి అయిపోయి వాడు చచ్చిపోయినాడంట. చదువు ఓన్లీ జీవితం కాదు, కూటి కోసం కోటి విద్యలంట. కానీ స్ట్రెస్ అయితే ఉండకూడదు పిల్లోనికి, హ్యాపీగా చదువుకోవాలి అది చెప్పాలి. కానీ పేరెంట్స్ ఎనీ టైం 24/7 చదువుకుంటూనే ఉండాలంటే ఎవరితో అవుతుంది? సో మీలాంటి ఇట్లా అతి నా కొడుకులు ఉంటే మింగేయండి పక్కగా అయితే. సో మన సబ్స్క్రైబర్స్ బ్రో పూతరేకులు ఇక్కడ చూడు బ్రో. సో మనోడు మన కోసం పూతరేకులు అయితే తెచ్చినాడు. నా పూతరేకులన్నీ అన్నారు ఇడ తీయ ఉంది. గుడ్ మార్నింగ్ గైస్. టిఫిన్లు తాగారా, కాఫీలు తిన్నారా? సో ఈరోజు వచ్చేసి ఇంత లేట్ అంటే అంత లేట్గా వేసినాం. సో చూడండి టైము 8:46, జస్ట్ ఒక 8:30కి అట్లా లేచినట్లున్నా. అసలు ఎట్లా వండుకున్నా నాకే అర్థం కాలే. బట్టలు కూడా మిద్దెపైన ఆరలేదనేసి ఇట్లా పెట్టినాం, ఇట్లా పెట్టేసుకున్నాం. ఇట్లా చిన్న బాల్కనీ లాగా అయితే ఉంటుంది. ఈ వ్యూలో చూపిస్తావా అని ఎట్లా పడుతుంది రా అని. బాబా బీభత్సంగా పడుతుంది వాన అయితే. చూడండి రోడ్ అంతా కూడా ఇట్లుంది. ఆడ ఇతను ఎవరో వచ్చేకి తనకలాడుతున్నాడు. సో గాయస్ ఇటు చూడండి మన క్లాస్ వాళ్ళకి అంటే సిఆర్ గారికి సావ కొడుతున్నట్లున్నారు. అందుకు మెసేజ్ పెట్టినాడు గ్రూప్లో. ఎందుకంటే మన కాలేజీలో ఏం కాదు వాన కొంచెం ఒక మాదిరిగా పడినా కూడా, సిటీలో మాత్రం కొంచెం వాన పడినా కూడా ఎక్కడ పడితే అక్కడ నీళ్ళు వచ్చేస్తాయి. సో అందుకు లెక్చరర్స్ అట్లా అందరు కూడా సిటీ నుంచి రావాలి కదా. సో అందుకు వాళ్ళు రాలేరు, ఇంకా క్లాస్ క్యాన్సిల్ చేశారు. సో దానికి ఈయన వెళ్తానట్లాట అనమాట. అండ్ క్లాస్ అయితే క్యాన్సిల్ అయిపోయింది అనమాట. అంటే మేడం వాళ్ళు రాలేదంట, మా లెక్చరర్స్. ఎంత లేట్గా వస్తున్నాడు చూడండి వీడు. రావే. ఫైనలీ వి ఆర్ ఎంటరింగ్ ఇన్ టు కాలేజ్. అండ్ కాలేజ్లోకి ఐడి కార్డు మాత్రం కంపల్సరీ. నాది కార్డు కొట్టి ఉంది, ట్యాగ్ మొన్న ఎప్పుడో పోగొట్టిపోయింది అనమాట. సో మీ ఫ్రెషర్స్కి అయితే ఇక్కడ నుంచి ఈ వ్యాన్లో అయితే వెళ్ళిపోవచ్చు. కుక్క పక్కా చెక్ చేస్తుంది ఇక్కడ. చూడండి మొత్తం అంతా ఇది ఓరియంటేషన్ 2024 అనేది ఎట్లా మునిగిపోయిందో ఇంకా. సో వాన మాత్రం బీభత్సంగా పడింది, నైట్ అంతా కూడా పడినట్టు ఉంది. నాకు ఈ మొత్తం డెకరేషన్స్లో ఈ డ్రీమ్ క్యాచర్స్ పెట్టినారు కదా. సో ఇదొకటే అంటే ఇవి మంచిగా అట్రాక్టివ్గా కనిపించినాయి నాకైతే. గైస్ ఈరోజు మండే కాబట్టి గుళ్ళో మంచిగా జనాలు కూడా ఉన్నారు చూడండి. దర్శనం అయిపోయి బయటికి అయితే వచ్చిన. అండ్ మొన్న ఫస్ట్ టైం నా వీడియోస్కి నెగిటివ్ కామెంట్స్ వచ్చినాయి. సో ప్రతి ఒక్కరికి వస్తాయి, మామూలే, ఇట్స్ కామన్. కానీ నాకు అది సరిపోలే. ఎందుకంటే వాడు ఏంది పెట్టినాడంటే, వాడు ఎవడో కూడా తెలియదు నాకు. ఏం పెట్టినాడు, వీడి డాష్లో వీడియోస్ చూసి కాలేజ్కి వస్తే ఎంజీ అయిపోతారంట. బ్రో ఐ జస్ట్ వాంట్ టు సే యూ వన్ థింగ్. నేను ఎవరిని కూడా ఈ కాలేజీలోకి జాయిన్గా, ఈ కాలేజ్ బాగుంది, ఇదే కాలేజీకి జాయిన్గా, మొత్తం నేను చూసుకుంటా, ఈ కాలేజ్ బాగుందని వాడికి కూడా చెప్పాలా. నేను ఎందుకు ఈ వీడియోస్ చేస్తున్నా, చాలామంది నాకు మెసేజ్ చేస్తున్నారు, కాలేజ్ ఎట్లుంటుంది, అది ఎట్లుంటుంది, ఇది ఎట్లుంటుంది, అదేంది ఇదేంది, ఫీజు ఎంత, అదెంత, ఇదెంత అంటే. సో మీ అందరికీ ఒక క్లారిటీ వస్తుంది, ఇన్ఫర్మేషన్ ఇద్దామనేసి చేసిన. మెయిన్లీ మేము కాలేజీకి జాయిన్ కాకముందు ఇట్లా నేను కూడా చాలామందిని అడుగుదా, అంటే నేను కూడా యూట్యూబ్లో చూస్తే ఒక్క వీడియో లేదు మన తెలుగు గురించి. సో మీ అందరికీ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది, దానికి మాత్రమే మీకు యూజ్ అవుతుంది అనిపించిందని కాబట్టే ఈ వీడియోస్ అయితే చేస్తున్నా. అండ్ అది కాక ఒక పేరెంట్ అసలు ఆ పేరెంట్కి అట్లా ఎట్లా మాట్లాడబుద్ది అయిందో నాకైతే అర్థం కావట్లా. అంటే ఇప్పుడు కూడా ఉంటుంది ఆ కామెంట్. మన ఫ్లడ్స్ వీడియో ఉంది కదా, ఫ్లడ్స్ ఇన్ పారుల్ అనేసి. సో ఆ వీడియోలో ఇప్పుడు కూడా కామెంట్ ఉంటుంది, వెళ్ళి చూడండి. సో థ్యాంక్ యూ సో మచ్ బాబు, నీ వీడియోస్ చూసి నేను మా పిల్లోని అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకున్నాను అన్నాడు. సో థ్యాంక్ యూ సో మచ్ అంకుల్, ఎంజాయ్ చేసుకోండి. అది ఎట్లంటే ఆ పేరెంట్ యొక్క ఉద్దేశం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చదువుకుంటూనే ఉండాలంట వాళ్ళ పిల్లోళ్ళు. సో మొన్న శ్రీ చైతన్య నారాయణలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. నారాయణ శ్రీ చైతన్య యాదవ్లే, దాంట్లో ఇన్సిడెంట్ జరిగింది. ఏందిరా అంటే స్టడీ గురించి ఎక్కువ ఒత్తిడి అయిపోయి వాడు చచ్చిపోయినాడంట. అసలు వాడు ఎందుకు చచ్చిపోయినాడని ఒక రీజన్ కూడా బయటికి రాలేదు తెలుసా. అసలు కాలేజీలో ఎట్లా మెయింటైన్ చేస్తున్నారో ఏందో మరి. అట్లా అంటే స్ట్రెస్, ఇప్పుడు చదువుకోవాలా కానీ స్ట్రెస్ అయితే ఉండకూడదు పిల్లోనికి, హ్యాపీగా చదువుకోవాలి అది చెప్పాలి. కానీ పేరెంట్స్ ఎనీ టైం 24/7 చదువుకుంటూనే ఉండాలంటే ఎవరితో అవుతుంది?
రియల్లీ ఐఎమ్ వెరీ లక్కీ బ్రో, నాకు అట్లాంటి చెత్త పేరెంట్స్ రాలే. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. సో మీరు కూడా అట్లా ఎప్పుడే కూడా ఉండొద్దండి. ఇన్ కేస్ పేరెంట్స్ వీడియోస్ చూస్తుంటే స్టూడెంట్ అదే మీ పిల్లలు ఎక్కడికన్నా బయటికి పోయిస్తా అంటే సంతోషంగా పంపిండి. ఎందుకంటే వాడు ఇప్పుడు బయటికి పోయినాడు అనుకో, ఒక ప్లేసులు చూసి లేదంటే ఒక ఇన్సిడెంట్ చూసి నేర్చుకుంటాడు. ఈ రూమ్లోనే ఉండి హాస్టల్లోనే ఉంటే రూపాయి లాభం లేదు. ఓన్లీ బ్రో మెయిన్లీ జాబ్స్ అనేవి నన్ను అడిగితే లేవు బ్రో. మీరు స్కిల్స్ చేసుకొని స్కిల్ డెవలప్ చేసుకొని అవి చేసుకుంటే మేబీ ఉండొచ్చేమో, కానీ జాబ్స్ అయితే ఇప్పుడు మార్కెట్లో పడిపోయినాయి, ఏం లేవు. ప్రతి ఒక్కళ్ళు జాబ్స్ జాబ్స్ అంటారు బ్రో. చదువు ఓన్లీ జీవితం కాదు, చదువు జీవితం అంతే. చదువు ఓన్లీ జీవితం కాదు, బొచ్చుడున్నాయి. కూటి కోసం కోటి విద్యలంట, ఎన్ని లేవు. అస్సలు చదువు కోసం మాత్రం అస్సలు స్ట్రెస్ కాకండి, హ్యాపీగా చదువుకోండి అంతే. నేను ఎవరిని కూడా చదువుకోవద్దు అని చెప్పట్లే, అజ్జలే అంటే జాబ్ చేయొద్దని కూడా చెప్పట్లే. చేయండి, ఇట్స్ అప్ టు యూ అంతే. బట్ హ్యాపీగా ఉండండి. మనం పుట్టుకు మనం ఎప్పుడు చేస్తాం కూడా తెలియదు బ్రో. గట్టిగా మాట్లాడితే దాంట్లో కూడా ఎందుకు ఈ కాంపిటీషను అది ఇది అంతా. సో లివ్ హ్యాపీలీ, లివ్ సక్సెస్ఫుల్లీ. లైఫ్లో ఏదో ఒకటి మాత్రం సాధించాల. సో సక్సెస్ఫుల్గా మీ సపోర్ట్ వల్ల మనం దాదాపు 10K అయితే కొట్టబోతున్నాము. సో ఇప్పుడు వచ్చేసి 9.8K సంథింగ్ అరౌండ్ ఉంది. థ్యాంక్ యూ మై డియర్ 9.8K ఫ్యామిలీ. సో మన సబ్స్క్రైబర్స్ బ్రో పూతరేకులు ఇక్కడ చూడు బ్రో, హాయ్ చెప్పు. సో మొత్తం సిగ్గుపడతాడు మనోడు హీరో. సో గాయస్ మన సబ్స్క్రైబరు ప్రదీప్ అనేసి రావులపాలెం అంట, అంటే ఆత్రేయపురం పక్కన. ఆత్రేయపురం పూతరేకులు ఫేమస్ కదా. సో మనోడు మన కోసం పూతరేకులు అయితే తెచ్చినాడు. సో ఇగోండి, రూమ్కి వెళ్ళి టేస్ట్ చేద్దాం. మామూలుగా తినేది వేరు, మన సబ్స్క్రైబర్స్ ఇస్తే అంటే అభిమానంతో ఇస్తే అది వేరు కదా. ఒకసారి అయితే టేస్ట్ చేద్దాం. ఏ ఊర్రా? ఏం పేరు? సాహిల్ ఖాన్. ఓకే సరే. సో అదనమాట. ఊరికి ఇట్లా కాలేజీలో నడుచుకుంటూ పోతుంటే మన వాళ్ళు ఎవరో ఒకరు ఫ్రెషర్స్ హాయ్ హాయ్ అంటారు. సో బట్ బ్రో ఆ ఫీల్ బాగుంది. అంటే లైక్ వాళ్ళు వచ్చి మాట్లాడి ఇవ్వడం కానీ, అంటే మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్ చాలా యూజ్ అయింది బ్రో అనేసి అంటుంటే ఆ ఫీలే వేరుంది నాకైతే. పోయి ఆకలి అవుతుంది, తినాలి. టైం వచ్చేసి ఇప్పుడు టైం వచ్చేసి 1:10 అయింది. ఆకలి అవుతుంది, తినాలి ఇంకా. సో ఈరోజు వచ్చేసి లేట్ అయిందని మన కాలేజ్లోనే సోతమస్ దగ్గరికి అయితే వచ్చినాం. సో ఈరోజు మండే కదా, ఓన్లీ మనం ప్యూర్ వెజ్ అనమాట. నా పూతరేకులన్నీ అన్నారీడా నా అభిమాని ఇచ్చిండేది బ్రో. సర్లే ఏముందిలే, నీకన్నా నా గుండెకే ఇస్తా కావాలంటే. సో ఈరోజు వానలో క్లాసెస్ అన్నీ క్యాన్సిల్ అయినాయి అనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం పీజీకి అయితే వెళ్ళిపోతున్నాం. ఈ ఈవీకి మన మామూలు నార్మల్ స్టూడెంట్స్ని అయితే ఎక్కించుకోరు. సో వీఆర్ ఇన్ఫ్లుయెన్సర్స్ కదా, కొన్ని జరుగుతాయి అంతే. సో గైస్ పూతరేకులు తీసుకొని అండ్ ఒక బుక్ కొనుక్కొని అసైన్మెంట్ రాసుకోవాలన్నమాట. మన పీజీకి అయితే వచ్చేసినాం. పూతరేకులను అయితే టేస్ట్ చేద్దాం. తీరా. సో చూడండి పాపం మొత్తం డబ్బా ఇచ్చింటే ఎన్ని అయిపోయినాయో, ఊడిసేసినారు అప్పుడే. ఇవి వద్దులేరా, ఇవిది ఇవి ఒక రకం అంట, ఇవి ఒక రకం అంట. ఇవైతే టేస్ట్ చేద్దాం. రారీ బాగుంది. జస్ట్ సెకండ్ టైం ఇదంతే. బాగుంది కదరా. నిజంగా నిక్కర్ వేసుకుని రే వీడు ఏదో చేస్తాడు పో నిన్ను దేవుడా అని ఉంది. సో గాయ్స్ ఇప్పుడు వచ్చేసి అసైన్మెంట్స్ రాస్తాను అనమాట. చూడండి, దీన్ని ఎవడన్నా మ్యాథ్స్ అనుకుంటాడా? అసలు ఎందుకు అసైన్మెంట్లు ఇస్తారు? ఎవడు చదువుకుంటాడు ఈ అసైన్మెంట్లు చూసి? ఎందుకు పొద్దుబాక నింపాలన్నట్లు ఈ ట్యాబ్లో ఇది పెట్టుకొని ఇవి రాసుకుంటూ కూర్చున్నా. 22 ఉన్నాయి చూడండి. ఇది మయ్యా 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 అయిపోయా. ఇన్ని రాయిల్ల 22 పేపర్లు అవి రాసేదలికే నాకు ఓపిక కూడా అయిపోయింది. ప్రస్తుతానికి అయిపోయింది అనుకోండి. ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి 7:09 అయింది. సో ఇంకా మెస్కి వెళ్దాం. సో గైస్ ఈరోజు అయితే ఎగ్ కర్రీ మా వాళ్ళు ఇచ్చి
సో ఎగ్ మనం ఈరోజు మండే కాబట్టి ఎగ్ అయితే అస్సలు తినమన్నమాట. సో వెజ్ అయిపోయిందంట, చేపిమన్నం చేస్తున్నారు, వచ్చిన తర్వాత తినాలి. ఏం చేస్తాడో ఏమో వల్ల మన కోసమే స్పెషల్గా చేపించుకొని 10 నిమిషాలు వెయిట్ చేసి టమోటా కర్రీ అయితే చేపించుకున్నాము. సో గైస్ ఇక్కడితో ఈ వీడియోని అయితే ఏం చేస్తున్నా. అండ్ మెయిన్లీ నేను ఎవరిని కూడా పారుల్లో జాయిన్గా, పారుల్ కాలేజ్ బాగుందని ఇంతవరకు ఏ వీడియోలో కూడా చెప్పలేదు. ఎప్పుడే కానీ చెప్పినలా కాలేజ్ బాగుంది జాయిన్ కానీ, మీకు ఇన్ఫర్మేషన్ అడిగిండేది మాత్రమే మీకు ఇచ్చిన అంతే. సో కామెంట్ పెట్టేటప్పుడు చూసుకొని పెట్టు, నువ్వు నా 10K ఫ్యామిలీ మెంబర్స్ చూస్తారు సార్ నాకు అది. సో ఇంకా అది నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. సో అంతవరకు బాయ్.